చేయాల్సిందిగా విద్యార్థుల్ని అర్థిస్తున్నాను. ఈ వందన సమర్పణ ఎవరికి అని మనం ఆలోచిస్తే ప్లీజ్ కొంచెం నిశ్శబ్దం పాటించండి సార్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్రసాద్ గారు మట్టినే తన ఒడిగా మలుచుకొని మార్చుకొని ప్రకృతి చూపించే ప్రకోపాన్ని మౌనంగా భరిస్తూ నిత్యం ఆకాశానికి నేల తల్లికి చేతులు జోడిస్తూ పుట్ల కొలది ధాన్యాన్ని పండిస్తూ మానవ జాతికి పంచామృత సమానమైన పసిడి పంటల్ని పండించే రైతులందరికీ ఈ వందనం. జై కిసాన్. ఉద్యోగమైన, ఉపాధి అయినా, వ్యాపారమైన, వ్యవసాయమైన, విద్యనార్జించి
స్ట్రెంత్ ఉన్నది. ఇంకా స్ట్రెంత్ పెంచుకుందాము. మనం చదివించడానికి మీరు ముందుకు రండి. మన పాఠశాలలే మన గవర్నమెంట్ పాఠశాల కాదు, ఇది ఒక ప్రైవేట్ స్కూల్కు ధీటుగా పనిచేస్తున్నది. అదేవిధంగా ఈ స్వర్ణోత్సవాలకు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. మా పాఠశాలకు అడగక ముందే మనకు రంగులు వేయించి ఒక కొత్త కళను తీసుకొచ్చిన మన స్వర్ణోత్సవాల కమిటీ మొత్తం 1973-74 బ్యాచ్ నుంచి 2023-24 బ్యాచ్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అసలు ఇది మన పాఠశాలన నేను సంక్రాంతి సెలవులకెళ్ళి వచ్చేసరికెళ్ళి చూస్తే అసలు చాలా బాగా అనిపించింది. మా అవసరాలు ఇంకా ఉన్నవి. ఓన్లీ రంగులు కాకుండా మొన్న బాత్రూమ్స్ కూడా సగం వరకు కట్టిన తర్వాత 6 నెలలు ఆగిపోయినాయి. పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది. అది అడగగానే బాత్రూమ్స్ కూడా కంప్లీట్ చేయించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. 1991-92 బ్యాచ్ ఈరోజు 1974 నుండి 2024 వరకు ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి స్కూల్లో ఇంత మంచి ప్రోగ్రాం పెట్టిన ప్రతి ఒక్కరికి మా యొక్క బ్యాచ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క మధుర క్షణం మళ్ళీ మళ్ళీ రాదు. మాకు చిన్నారి స్నేహం అని చెప్పేసి మాకు ఫౌండేషన్ మేము చాలు చేసుకున్నాం. వాస్తవానికి మా వాళ్ళందరూ అప్పటి నుండి ఇప్పటి వరకు మా యొక్క ఆత్మీయత తగ్గలేదు. ఇప్పుడే కాదు, మాకు జీవం ఉన్నంత వరకు మేమందరం కలిసి ఉంటాం. ఇదే విధంగా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాం పెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాం. కాబట్టి ఈ సంతోషం అనేది చిన్నారి స్నేహం అనే సంతోషం మా చిన్న ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు ఈరోజు ఈ క్షణం మేము అదే విధంగా అంతే సంతోషంగా ఉన్నందుకు చాలా సంతోషంగా మా యొక్క గురువులని అందరినీ సన్మానించుకొని ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా. ఈ సందర్భంగా గురువులని మేము ఆత్మీయంగా అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి 91-92 బ్యాచ్ ఎల్లవేళలా చేస్తుంది. ముందు కూడా ఈ బ్యాచ్ మీకు అందరికీ అండగా ఉంటాయని చెప్పేసి మేము ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకున్నాం, చిన్నారి స్నేహం అని. ఈ ద్వారా మేము అందరికీ సేవ చేయడానికి కూడా ఈ సమాజం సేవ చేయడానికి కూడా ముందుకు వస్తామని చెప్పేసి తెలియజేస్తాం. నందిపేట్ జిల్లా పరిషత్ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 బ్యాచ్లు అటువంటి విద్యార్థులందరికీ కూడా మా యొక్క 2021 ఎస్ఎస్సి బ్యాచ్ తరఫున మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు మనమంతా కూడా ఇక్కడ మనం ఏనాడైతే చిన్ననాడు ఇక్కడ మనం చదువుకున్న జ్ఞాపకాలు నెమరు వేసుకోవడానికి ఇక్కడికి మనం అందరం కూడా కలిసాం. చాలామంది మనమందరం కూడా చదివిపోయిన తర్వాత వారి వారి ఉద్యోగాలు వారి వారి వృత్తిరీత్యా అందరు దూరం అయిపోయారు. ఇక్కడ మనము నందిపేటలో ఈరోజు ఈ యొక్క వేదిక మనందరి కలయికకు మనందరం కూడా కలిసిమెలిసి ఉండడానికి ఎంతో మంచి వేదిక ఏర్పాటు చేసినటువంటి గోల్డెన్ జూబ్లీ నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ 2021 ఎస్ఎస్సి బ్యాచ్ తరఫున మేము మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఏదైతే ఈ గోల్డెన్ జూబ్లీ ఇక్కడ ప్రారంభమైందో ఈ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకున్నాం. ఈ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం ద్వారా ఈ స్కూల్కు మనం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏదో విధంగా సహాయం చేస్తూ ఈ గోల్డెన్ జూబ్లీ నిర్వహణ కమిటీని మనం ఇంతే నిర్వహించుకోవాలని చెప్పేసి ఇక్కడికి విచ్చేసిన పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు.